ఏఐ టూల్ ఐటీ కంపెనీలను ఇప్పుడు పరేషాన్ చేసింది. ఇన్వెస్టర్లలో భయాన్ని పెంచి ఒక్క పూటలో ఐటీ షేర్స్ ను నేల చూపులు చూసేలా చేసింది. ఆయా కంపెనీల లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసింది. ఇంతకీ ఐటీ కంపెనీలను ఇంతలా పరేషాన్ చేసి ఏకంగా ఒక సాస్పో కలిప్సే అని కొత్త పదం పుట్టేలా పరిస్థితులు ఏర్పడడానికి కారణమేంటి? దీనంతటికి కారణం ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన ఏఐ టూల్ మాత్రమేనా? ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో కొత్త రెవల్యూషన్ ప్రారంభమైనట్టేనా? ఐటీ ప్రపంచంపై కొత్త ఏఐ పిడుగు. ఆంథ్రోపిక్ ఏఐ టూల్ దెబ్బకు ఐటీ షేర్స్ నేలచూపులు. భవిష్యత్పై కంపెనీల్లో మొదలైన భయం. ఇది సాస్పోకలిప్సే అంటున్న ఎక్స్పర్ట్స్. అపోకలిప్స్ మామూలుగా మహా వినాశనం అనే పరిస్థితి వచ్చినప్పుడు ఈ పదాన్ని వాడతాం. కానీ ఇప్పుడు ఐటీ కంపెనీలో సాస్పోకలిప్స్ అనే వర్డ్ ఐటీ వరల్డ్ లో తెగ వినిపిస్తోంది. ఇప్పుడు పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. మరిది నిజమేనా అని తెలుసుకునే ముందు ఈ రోజు ఒక్కసారి స్టాక్ మార్కెట్ లో ఐటీ కంపెనీల షేర్లను ఓసారి గమనించాలి. 1.9 లక్షల కోట్ల రూపాయల ఐటీ కంపెనీల మార్కెట్ క్యాప్ ఒక్క రోజులోనే మాయమైపోయింది. ఇది జస్ట్ ఐటీ కంపెనీల స్టాక్స్ కు సంబంధించిన లెక్క మాత్రమే. ఒక్క సింగిల్ ట్రేడింగ్ సెషన్ లో ఈ స్థాయిలో కోల్పోవడం హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం. ఇది కేవలం ఇండియన్ మార్కెట్ విషయమే. ఇక గ్లోబల్ మార్కెట్ల విషయానికి వస్తే ఒక్క అమెరికన్ మార్కెట్ లో ఐటీ కంపెనీలకు చెందిన $300 బిలియన్ సంపద ఆవిరైంది. ఆ ఎఫెక్ట్ అక్కడ మొదలై ఆ తర్వాత ఇండియన్ మార్కెట్లకు చేరింది. ఇప్పటికీ ఏఐ తో షేక్ అవుతున్న ఈ ఇండస్ట్రీకి మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయనే సిగ్నల్స్ స్టాక్స్ పతనానికి అర్థం. ఐటీ స్టాక్స్ కొన్న ఇన్వెస్టర్లలోనూ భయాలు పెరిగిపోతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇలా ఏ సంస్థ కూడా ఈ డౌన్ ఫాల్ నుంచి తప్పించుకోలేకపోయింది. అన్ని కంపెనీలకు మార్కెట్లు స్ట్రోక్ ఇచ్చాయి. దిగ్గజ కంపెనీల షేర్లు దాదాపు 6 నుండి 8% వరకు పడిపోయాయి. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు భారీ షాక్ తగిలింది. ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో కంపెనీ ఏకంగా 70,000 కోట్ల రూపాయల మార్కెట్ విలువను కోల్పోయింది. షేర్ విలువ 6.7% మేర పతనమై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. అటు దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ పరిస్థితి కూడా ఇంతే. ఏకంగా 8.1% మేర షేర్లు పడిపోవడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు 50,000 నుండి 54,000 కోట్ల మేర కరిగిపోయింది. హెచ్సిఎల్ టెక్నాలజీ కూడా ఈ పతనం నుండి తప్పించుకోలేకపోయింది. షేర్ ధర 5.3% తగ్గటంతో దాదాపు 22,500 కోట్ల నష్టాన్ని ఈ కంపెనీ మూటగట్టుకుంది. అటు టెక్ మహీంద్రా ఇన్వెస్టర్లు కూడా భారీగానే నష్టపోయారు. షేర్ ధర 6.1% పడిపోవడంతో కంపెనీ విలువ 10,000 కోట్లు తగ్గింది. విప్రో షేర్ కూడా 4.3% మేర నష్టపోయి 10,000 కోట్లు నష్టపోయింది. మరి ఈ డౌన్ ఫాల్ కు రీజన్ ఏంటి? ఆన్సర్ సింపుల్. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ అనే స్టార్ట్అప్ ఏఐ కంపెనీ. ఆ కంపెనీ రిలీజ్ చేసిన ఒక కొత్త టూల్. ఈ టూల్స్ ఇప్పుడు ఐటీ కంపెనీలో గేమ్ చేంజర్ గా మారనున్నట్టు తెలుస్తోంది. ఈ టూల్స్ కారణంగా క్లయింట్లకు తక్కువ మంది సిబ్బంది అవసరమవుతారు. దీంతో ఐటీ కంపెనీల ఆదాయం పడిపోతుందనేది ఇన్వెస్టర్ల భయం. అందుకే పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగటంతో ఐటీ స్టాక్స్ షేక్ అయ్యాయి. ఇప్పటి వరకు పనిచేసిన గంటల ప్రాతిపదికన సాఫ్ట్వేర్ కంపెనీలు క్లయింట్స్ నుంచి డబ్బులు వసూలు చేసేవి. కానీ ఇప్పుడు అవుట్పుట్ ఆధారంగా చార్జ్ చేస్తున్నారు. అంటే ఏఐ సహాయంతో పని వేగంగా జరిగినా ఆ పనితో క్లయింట్ కు కలిగే లాభం ఆధారంగా పేమెంట్ తీసుకుంటున్నారు. సో ఐటీ సేవల బిజినెస్ మోడల్స్ మారిపోయాయి. ఇవి ఎటు దారి తీస్తాయోనన్న టెన్షన్ ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది. అందుకే ఐటీ స్టాక్స్ షేక్ అయ్యాయి. ఇండియన్ ఐటీ కంపెనీలు అమెరికా, యూరోప్ కంపెనీల నుండి వచ్చే అవుట్ సోర్సింగ్ పనుల మీద ఆధారపడి ఉంటాయి. డేటా ఎంట్రీ, టెస్టింగ్, మెయింటెనెన్స్ వంటి పనులను ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ టూల్స్ చాలా తక్కువ ఖర్చుతో వేగంగా చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు తగ్గిపోతాయనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది. మామూలుగా ఐటీ కంపెనీలు మ్యాన్ పవర్ అంటే ఉద్యోగుల సంఖ్య ఆధారంగా క్లయింట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తాయి. అయితే ఏఐ వల్ల ఒక మనిషి చేసే పనిని నిమిషాల్లో పూర్తి
చేయొచ్చు. దీనివల్ల బిల్లింగ్ అవర్స్ తగ్గిపోయి కంపెనీల ఆదాయం పడిపోయే అవకాశం ఉంది. ఆంథ్రోపిక్ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత అమెరికా మార్కెట్ లో సేల్స్ ఫోర్స్, అడాబ్, సర్వీస్ నో వంటి సాఫ్ట్వేర్ దిగ్గజాల షేర్లు 7 నుంచి 10% పడిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంపై AI ప్రభావం చూపుతుండటంతో దాని సెంటిమెంట్ ప్రభావం భారతీయ మార్కెట్లపై కూడా బలంగా పడింది. అయితే ఆంథ్రోపిక్ గురించి ఆందోళన అనవసరమని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇండియన్ ఐటీ కంపెనీలు ఇప్పటికీ AI ట్రైనింగ్ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. క్లయింట్లకు AI సొల్యూషన్స్ అందించడం ద్వారా కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నాయి. అంతేకాదు బ్యాంకింగ్, ఫినాన్స్ వంటి రంగాల్లో AI ని నేరుగా వాడటానికి ఇంకా ముందడుగు వేయటం లేదు. అక్కడ ఐటీ కంపెనీల అవసరం తప్పకుండా ఉంటుందని చెప్తున్నారు. అసలు ఐటీ కంపెనీలను ఇంతగా షేక్ చేస్తున్న ఆంథ్రోపిక్ కథేంటి? అది రిలీజ్ చేసిన ప్లగిన్స్ వల్ల వచ్చే మార్పులేంటి? ఆంథ్రోపిక్ ఇప్పుడు ఐటీ సెక్టార్లో ఎక్కడ చూసినా చర్చ దీని గురించే. ఈ కంపెనీ తీసుకొచ్చిన 11 కొత్త ప్లగిన్ల గురించి. ఇంతకీ ఏంటి కొత్త ప్లగిన్ల ప్రత్యేకత? వాటి రాకతో ఇప్పుడు ఐటీ కంపెనీలకు వచ్చిన చిక్కేంటి? ఇక భవిష్యత్తులో మనుషుల అవసరం లేకుండా పోయిందా? ప్రస్తుతం ఐటీ సెక్టార్లో మొదలైన ఈ ఆందోళనకు అర్థం ఉందా? ఆంథ్రోపిక్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ లో ఒక కొత్త రెవల్యూషన్. 2021లో డారియో అమోడై, డానియలా అమోడై ఇద్దరు దీన్ని స్థాపించారు. వీరిద్దరు కూడా ఓపెన్ AI ను తీసుకురావడంలో కీ రోల్ ప్లే చేసిన వారు. అయితే ఆంథ్రోపిక్ కు గూగుల్, అమెజాన్ సపోర్ట్ చేయడంతో ఈ స్టార్టప్ చాలా తక్కువ టైంలోనే ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. AI అనేది కేవలం తెలివైంది మాత్రమే కాదు, సురక్షితంగా ఉండాలనేది ఈ సంస్థ స్థాపించడం వెనుక ముఖ్య ఉద్దేశం. ఇది నచ్చే అమెజాన్, గూగుల్ ఇందులో బిలియన్ల కొద్ది డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. దీంతో ఓపెన్ AI ని ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగింది ఆంథ్రోపిక్. ఇది ఈ సంస్థ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఓపెన్ AI కి చాట్ GPT ఎలానో ఆంథ్రోపిక్ AI మోడల్ పేరు క్లాడ్. క్లాడ్ కోవర్క్ అనేది పనిచేసే విధానాన్ని మార్చే టూల్. చాట్ GPT కావచ్చు, పాత క్లాడ్ మోడల్స్ కూడా మనం క్వశ్చన్ అడిగితే ఆన్సర్స్ ఇస్తాయి. అవసరమైతే పెద్ద పెద్ద కొన్ని వ్యాసాలు రాస్తాయి. కానీ క్లాడ్ కోవర్స్ అలా కాదు. ఇది ఒక ఏజెంట్. ఇది పనిని ఎలా చేయాలో చెప్పటమే కాదు, పనిని కూడా చేసి పెడుతుంది. మీ కంప్యూటర్ ను కంట్రోల్ చేస్తుంది, స్క్రీన్ ను అర్థం చేసుకుంటుంది. అవసరమైతే మౌస్ ను కదిలించటం, బటన్స్ ను నొక్కటం వంటి పనులను ఇది తానంతట తానే చేస్తుంది. డేటాను కలెక్ట్ చేయటం, దాన్ని మోడిఫై చేయటం, అవసరమైతే అందరికీ మెయిల్ చేయటం, ఈ పనులన్నీ కూడా క్లాడ్ కోవర్క్ చేస్తుంది. అంటే ఒక ఆఫీస్ ఎంప్లాయీ లాగా మిగిలిన సాఫ్ట్వేర్లను అర్థం చేసుకుని వాటితో కలిసి పనిచేస్తుంది. ఇది ఐటీ వరల్డ్ లో ఓ గేమ్ చేంజర్. అయితే క్లాడ్ వర్క్ కొత్తగా 11 కొత్త ప్లగిన్స్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఇవి ఓ రెవల్యూషన్ అని చెప్పాలి. ఈ 11 ప్లగిన్స్ కూడా చాలా పవర్ఫుల్. ఈ కొత్త ప్లగిన్స్ కోడ్ రాయటమే కాదు, అందులో బగ్స్ ను ఆటోమేటిక్ గా వెతుకుతాయి, వాటిని ఫిక్స్ కూడా చేస్తాయి. ఇది ఐటీ కంపెనీల్లో జూనియర్ డెవలపర్ల అవసరాన్ని తగ్గించే అవకాశం ఉంది. లీగల్ ప్లగిన్ ఆంథ్రోపిక్ రిలీజ్ చేసిన వాటిలో ఇదే పవర్ఫుల్. ఎందుకంటే కాంట్రాక్టులను రివ్యూ చేయటం, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ ను చదివి లీగల్ రిస్క్ ను అసెస్మెంట్ చేయటం చేస్తుంది. ఇది చాలా క్లిష్టమైన డాక్యుమెంట్లలోని లోపాలను రెడ్ ఫ్లాగ్ చేసి మరీ చూపిస్తుంది. నెక్స్ట్ సేల్స్ ప్లగిన్. సేల్స్ టీమ్స్ కోసం క్లయింట్ల వివరాలను వెతకటం, సేల్స్ కాల్స్ కోసం నోట్స్ సిద్ధం చేయటం, క్లయింట్లకు పంపాల్సిన ఫాలో అప్ మెయిల్స్ సొంతంగా రాయటం, వాటిని అవసరమైన వారికి పంపటం అన్నీ చేస్తుంది. ఫినాన్స్ ప్లగిన్. ఇది కంపెనీ అకౌంట్స్ ను చెక్ చేస్తుంది, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ను తయారు చేస్తుంది, ఖర్చులను అనలైజ్ చేస్తుంది, ఆడిట్ రిపోర్ట్లను సిద్ధం చేస్తుంది. డేటా అనలిటిక్స్ ప్లగిన్. ఇది భారీ డేటా సెట్లను విశ్లేషించి గ్రాఫ్లు, విజువలైజేషన్లు తయారు చేస్తుంది. ప్రొడక్టివిటీ ప్లగిన్. క్యాలెండర్ ను మెయింటైన్ చేయడం, టాస్క్ లిస్ట్ అప్డేట్ చేయడం, ఈమెయిల్లు, స్లాక్ మెసేజ్లను స్కాన్ చేసి ముఖ్యమైన పనులను గుర్తు చేయటం లాంటి పనులను కూడా ఇదే చేస్తుంది. ఇలానే మార్కెటింగ్ ప్లగిన్, కస్టమర్ సపోర్ట్ ప్లగిన్, ఎంటర్ప్రైజ్ సర్చ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ప్లగిన్, ఇలా అనేక ప్లగిన్లు తీసుకొచ్చింది ఆంథ్రోపిక్. అయితే ఇందులో బయాలజీ రీసెర్చ్ ప్లగిన్ కాస్త ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇది సైంటిస్టుల కోసం స్పెషల్ గా తీసుకొచ్చింది. ఈ ప్లగిన్ క్లినికల్ ట్రయల్స్ డేటాను చదవటమే కాదు, రీసెర్చ్ పేపర్స్ ను అనలైజ్ చేస్తాయి. ఇక చివరి ప్లగిన్ అయితే మరింత ఇంట్రెస్టింగ్. దీని పేరే ప్లగిన్ మేనేజ్మెంట్ లేదా ప్లగిన్ బిల్డర్. దీని పనేంటంటే ప్లగిన్స్ ను మేనేజ్ చేయటం, లేదా ఒక కంపెనీ తన సొంత అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లగిన్ ను తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఇలా ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక టీం మొత్తం చేయాల్సిన పనులను ఈ ప్లగిన్స్ చాలా ఈజీగా చేసి పెట్టేస్తాయి. ఇదే ఇప్పుడు అనేక ఐటీ కంపెనీలను టెన్షన్ పెడుతోంది. నెలల తరబడి పట్టే ప్రాజెక్టులు ఇక వారాల్లోనే పూర్తవటం ఒక భయమైతే, ఇక ఐటీ ప్రొఫెషన్స్ అవసరం లేదు అనేది మరో టెన్షన్. మరో విషయం ఏంటంటే వీటిని ఓపెన్ సోర్స్ లో ఉంచింది ఆంథ్రోపిక్, అంటే ఉచితంగా వాడుకునే అవకాశం ఉంది. ఇది కూడా ఐటీ కంపెనీలకు మరో తలనొప్పిగా మారింది. ఈ టూల్స్ కారణంగా జూనియర్ లెవెల్ ఉద్యోగాలకు ఎసరు పడటం తప్పనిపిస్తోంది. కోడింగ్, టెస్టింగ్, డేటా ఎంట్రీ, బగ్ ఫిక్సింగ్ ఇక నిమిషాల్లో జరిగిపోతుంది. గతంలో క్లయింట్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఒక సర్వీస్ టీంలుండేవి. ఇప్పుడు ఆ అవసరం ఉండదు. ఈ ప్లగిన్స్ ను పూర్తిగా నెగటివ్ ధోరణిలో చూడకూడదు అనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఏఐ సాయంతో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయటం అనేది ప్రొడక్టివిటీని పెంచుతుంది. అంతేకాదు ఏఐ ఇంకా పూర్తిగా చేయలేని కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, హ్యూమన్ స్ట్రాటజీ, బ్యాంకింగ్ వంటి రంగాల్లో ఐటీ కంపెనీల ప్రాధాన్యత తగ్గదని చెప్తున్నారు. ఇప్పటికీ మన ఐటీ కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగులకు ఏఐ లో శిక్షణ ఇస్తున్నాయి. ఏఐ ను వాడటంలో క్లయింట్లకు సహాయం చేయటం ద్వారా కొత్త ప్రాజెక్టులు పొందే అవకాశం లేకపోలేదు. అయితే ఇంకా పాత ట్రెడిషనల్ మోడల్ ను ఫాలో అయ్యే ఐటీ కంపెనీలకు మాత్రం ఈ టూల్స్ మాత్రం ముప్పే.